సో ఇంతకీ వంట విషయానికి వస్తే ఏం వండుదాం అనుకుంటున్నాం? అల్లం చారు. అల్లంని సైడ్ ఇంగ్రీడియంట్ లా యూజ్ చేస్తారు. ఇప్పుడు మెయిన్ అదే అల్లం చారు. బాగుంటుందా టేస్ట్? చాలా బాగుంటుంది. అల్లం చారు తాగగానే వాయిస్ క్లియర్ అవుతుందా? చాలా. ఓకే, ఏమేమి కావాలో చెప్తావా? చింతపండు, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, కందిపప్పు, ధనియాలు, జీరా, మిరియాలు, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, నూనె. ఓకే, మరి ఈ అల్లం చారు తయారు చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? యూత్ స్పెషల్ మా ఊరు వంటలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు యూత్ స్పెషల్ మా ఊరి వంట. సో ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఏ, డి, ఈ ఉంటాయి. సో మండపేట చిన్నది రెడీగా ఉంది అల్లం చారు తయారు చేయడానికి. చేద్దామా? చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదాం. 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. ఫస్ట్ చింతపండు రసం, బాగా పల్చగా చేసిన రసం, ఉడికించుకున్న కందిపప్పు. ఓకే, బాగా మెత్తగా ఉడికించాం బాగా కదా? మెత్తగా. ఒక 3 స్పూన్స్. ఇది బాగా మరగాలి. ఓకే, మూత పెడదామా? సో ఇంకా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఎలా టైం స్పెండ్ చేస్తావు? టీవీ. ఎలాంటి ప్రోగ్రామ్స్? అన్ని ప్రోగ్రామ్స్. మా టీవీ ఎక్కువ వాచ్ చేస్తాను. మూవీస్ అన్ని. మూవీస్. ఫేవరెట్ హీరో ఉన్నారా? చాలా మంది ఉన్నారు. చాలా మందా? ఎవరు లిస్ట్? ఫస్ట్ ప్రభాస్. ఓ, తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి. ఇలా లిస్ట్ చదవాలంటే ప్రోగ్రామ్ సరిపోదు. మన టాలీవుడ్ హీరోస్ అందరి పేర్లు చెప్పేలా ఉంది ప్రత్యూష. అవునా? ఓకే, సో చూద్దాం ఒకసారి. అది బాగా మరిగింది కదా, ఒకసారి వేలు పెట్టి చూడు, బాగా మరిగిందో లేదో తెలుస్తుంది. నాది కాదు, నీది. వేలు అన్నావు కానీ ఎవరు వేలు అని చెప్పలేదు. నీ వేలు. నాకు తెలిసి మరిగిందని, మీకు తెలియదు. నా కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, బాగా మరుగుతుంది. వేలు అవసరం లేదు. అవసరం లేదా? ఇది మరిగింది కదా. ఇప్పుడు మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, ఓకే, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 1/2 కప్పు, అల్లం, ఎండుమిర్చి అన్ని కలిపి పేస్ట్ చేస్తాం. ఓకే, ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి గ్రైండ్ చేయాలి. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి తీసుకొచ్చా. ఓకే, ఒక 2 స్పూన్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఇది మరిగేలోపు పక్కన పోపు పెట్టుకుందామా? సో మనం వేసిన మసాలా ముద్దలోనే మొత్తం టేస్ట్ అంతా ఎక్కువ ఉంటుంది. ఒక 2 స్పూన్స్ ఆయిల్. ఓకే, ఏమేమి వేస్తున్నాం? పచ్చిమిర్చి, పోపు గింజలు వేసాము, కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి. ఇది ఇందులో వేసుకున్నామా? డైరెక్ట్గా వేసేద్దాం. డైరెక్ట్. నేను ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా, మరి నాకు ఏం చేయవను? ఇస్తాను. తినడానికా తాగడానికి? తినడానికి. చారు తినడం కన్నా తాగితే బెటర్ ఏమో. తాగండి. అది కాదు, నాకోసం చిట్కా ఏమైనా చెప్తే బాగుంటుంది. పాలపైన మీగడ ఎక్కువగా రావాలంటే పాలు మరిగించేటప్పుడు జల్లెల్ లాంటిది మూత పెట్టుకుంటే బాగా ఎక్కువగా వస్తుంది మీగడ. ఓకే, అందమైన మగువలు కదా, ఎక్కువగా ఏంటంటే బ్యూటీకి మనం మీగడ ఎక్కువ వాడతాం. మీగడ, పసుపు కలిపి. అండ్ అలాగే కొన్ని వంటల్లో పాల మీగడ ఎక్కువ వేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మీగడ అవసరం ఎక్కువ ఉంటుంది చాలా. కాబట్టి మీగడ ఎక్కువ రావాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వాలి. మండపేట మగువ చెప్పిన చిట్కా మీకోసం మరొకసారి. పాల మీగడ ఎక్కువ కావాలనుకున్నప్పుడు పాలు మరిగించేటప్పుడు జల్లెడ లాంటి మూత పెట్టి పాలను మరిగిస్తే మీగడ ఎక్కువ వస్తుందట. సో ఎప్పుడైనా మీకు పాల మీగడ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ చిట్కాని ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఏం వేద్దాం? మరుగుతుంది కదా, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఉప్పు, పసుపు, కొత్తిమీర ఒకసారి కలిపి అయిపోయింది. ఒక బౌల్లో తీసుకున్నామా? ఓకే, వేడివేడిగా అల్లం రసం రెడీ. ఓకే, అందమైన అతివల స్పెషల్ మా ఊరి వంటలో మండపేట మగువ ప్రత్యూష తయారు చేసి చూపించినటువంటి అల్లం రసం చూస్తున్నారు కదండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి దీనికి ఏమేం కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూద్దాం. అల్లం చారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లం, చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కందిపప్పు, ధనియాలు, మిరియాలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు,
తాలింపు గింజలు, నూనె. ఎంతో టేస్టీగా ఉండే అల్లం చారును మీరు తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 గ్లాసుల వాటర్, 1 కప్పు చింతపండు రసం, ఉడికించిన కందిపప్పు పేస్ట్ 3 టీ స్పూన్లు వేసి బాగా మరిగించాలి. ఇందులో మిరియాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ 2 టీ స్పూన్లు వేసి ఇది మరిగేలోపు వేరే స్టవ్ మీద పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక కొద్దిగా పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పోపు వేగాక మరుగుతున్న రసంలో వేసి కలిపి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొత్తిమీర వేసి కలిపి బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేయాలి. అంతే, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచినిచ్చే అల్లం రసం రెడీ.